హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము డీఈసెట్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ ప్రొవిజనల్ లెటర్స్ అనేది రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మీ యొక్క సర్టిఫికేట్‌ని వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. తర్వాత మీకు కాలేజ్ ఫీజ్ అనేది కట్టడం అదే ఆప్షన్ కూడా రావడం జరుగుతుంది. కాలేజీ ఫీ కట్టడం ఆప్షన్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ కాలేజ్‌లో జాయినింగ్ లెటర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ప్రాసెస్ అనేది ఉంటాయి. ఫస్ట్ ఫేజ్‌లో ఆల్రెడీ మీకు ఇవన్నీ కూడా వీడియో అయితే చేశాను. ఇవి నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఏంటంటే మనకి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? తర్వాత మీరు కాలేజ్ ఫీ ఎంత పే చేయాలి? చాలామంది అడుగుతున్నారు కాలేజీ ఫీ ఎంత పే చేయాలి అనేది అడుగుతున్నారు. దాని గురించి కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకండి. వీడియో మొత్తాన్ని చూడండి. చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమంది వీడియో చూడకుండానే కామెంట్ అయితే చేస్తున్నారు. మీరు వీడియోలో నేను అన్నీ క్లియర్‌గా చెప్తున్నాను. వీడియో మొత్తాన్ని చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీకు డీఈ సెట్, బీఈడీకి సంబంధించి, అదేవిధంగా టెట్, డిఎస్సి సెట్, నెట్‌కి సంబంధించి అన్ని వీడియోస్ ఛానల్‌లో ఉంటాయి. మీకు నోటిఫికేషన్ వీడియో ఉంటుంది. అదే నోటిఫికేషన్‌కి సంబంధించి సిలబస్, ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానల్‌లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇవన్నీ ఫాలో అవ్వండి. జాబ్ అప్డేట్స్ కూడా అందించడం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్ వచ్చినప్పుడు మీరు అప్లై అయితే చేసుకోగలుగుతారు. ఇదండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాము. మీకు ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో కొంతమందయితే అప్లై చేసుకున్నారు. కొంతమంది అప్లై చేసుకోలేదు. ఫస్ట్ ఫేజ్‌లోనే జాయిన్ అయిపోయారు. ఇక మీరు సెకండ్ ఫేజ్‌లో ఇప్పుడు సీట్ అలాట్‌మెంట్ అనేది ఏ విధంగా చూసుకోవాలి అంటే, మీరు క్యాండిడేట్ లాగిన్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ యొక్క క్యాండిడేట్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. గెట్ డీటెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ సర్వీస్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ సర్వీస్ ఆప్షన్‌లో మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది మీకు ఇక్కడ చూయించడం అయితే జరుగుతుంది. మీరు కరెక్ట్‌గా ఇస్తే మీకు డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ ఐడీ అనేది మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే ఇచ్చారో అవి ఇస్తేనే మీకు ఓపెన్ అవుతుంది. మీరు రాంగ్ ఇస్తే ఆహ్, డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనేది అది చూయించడం జరుగుతుంది. అవి కరెక్ట్‌గా ఇవ్వండి. ఇవి ఇచ్చిన వాళ్ళకి మీకు ఇప్పుడు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీరేం చేయాలి అనంటే, మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అనేది వెళ్ళాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు సీట్ అలాట్‌మెంట్ క్యాండిడేట్స్ ఇష్యూ ఆఫ్ ద ప్రొవిజనల్ లెటర్స్ ఆఫ్ ద అడ్మిషన్ అనేది 20 లోపు ఇస్తామని చెప్పారు. కొంచెం లేట్ అయిపోయింది. ఇచ్చారు. ఇక వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 21 నుంచి 24 వరకు అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా జిరాక్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళండి. మీరు తీసుకొని వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు. మీకు ఇన్‌కమ్ సర్టిఫికేటు ఉంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఈ ఇయర్‌ది తీసుకొని వెళ్ళండి. క్యాస్ట్ సర్టిఫికేటు లిస్ట్ అనేది మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. ఫస్ట్ మీరు 10థ్ క్లాస్, ఇంటర్, ఇంటర్ వరకైతే మీకుంటుంది. ఇంటర్‌ది తీసుకొని వెళ్ళండి. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళండి. మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళండి. మీ యొక్క ర్యాంక్ కార్డు, మీ యొక్క హాల్ టికెట్, అప్లికేషన్ ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళండి. దీంతో పాటు మీకు ఇప్పుడు వచ్చినటువంటి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఉంది కదా! అది కూడా జిరాక్స్ తీసుకొని, అది కూడా తీసుకొని వెళ్ళాలి. సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని కూడా తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ కూడా మీరు మొత్తం మనకి 7, 8 దాకా అయితే వస్తాయి. ఇవన్నీ మీరు తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. 10థ్ మెమో అవి ఉన్నాయి కదా! ఒరిజినల్ మెయిన్ ఇంకా స్టడీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. మీకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, అదేవిధంగా టీసీ కూడా తీసుకొని వెళ్ళాలి. మీకు ఇంటర్‌లో టీసీ ఉంటే టీసీ తీసుకెళ్ళండి. లేకపోతే 10థ్ టీసీ ఉన్న 10థ్‌దయితే తీసుకొని వెళ్ళండి. ఇక మీకు ఒకవేళ మెమోస్ రాకపోయాయనుకోండి ఇంటర్‌వి, ఆల్రెడీ అందరికి వచ్చేసాయి మెమోస్. మీరు ఇంటర్‌వి తీసుకొని వెళ్ళండి. ఇవన్నీ కూడా మీరు తీసుకొని జిరాక్స్ తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడికి వెళ్ళాలి అనైతే చాలామంది అడుగుతున్నారు. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు ఏ కాలేజీలో వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి
సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఆ కాలేజీలో మీకు సీట్ అనేది ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళే ఇస్తారు. మీకు అలాట్మెంట్ లెటర్ అనేది తీసుకొని పెట్టుకోండి. మీరు కాలేజీలో జాయిన్ అవ్వండి. ఇక్కడ మనకి కాలేజీ ఫీజు అనేది ఆప్షన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఆప్షన్ వచ్చినప్పుడు మీరు కాలేజీ ఫీజు అనేది కట్టాలి. మీరు కాలేజీకి వెళ్ళాల్సిన డేట్ అనేది 27 ఆగస్ట్ 2026లో కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. అక్కడ ఆ రోజు నుంచి మీకు క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఫీజు అనేది కట్టాల్సి అయితే ఉంటుంది. కొన్ని కాలేజెస్ అంటే ఇప్పుడు మీకు కాలేజీ ఫీజు చాలామంది అడుగుతున్నారు. ఎంత ఉంటుంది మేడం అని అయితే అడుగుతున్నారు. మీరు కాలేజీ ఫీజు అనేది 3 కేటగిరీస్‌గా మనకి ఉంటుంది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఫీజు అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్‌మెంట్ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళకి ఫీజు అనేది తగ్గుతుంది. ఇంకొకటేంటంటే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళకి కూడా ఫీజు తక్కువగా ఉంటుంది. 2500 అలా ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో వచ్చిన వాళ్ళకి 12,500 అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి చెప్తున్నాను. 2,800 అలాగా 3,000 బిలోనే ఉంటుంది గవర్నమెంట్ కాలేజీలో వస్తే. ప్రైవేట్ కాలేజీలో వస్తే 12,500 అనేది ఉంటుంది. 12,500 ప్రైవేట్ కాలేజీలో ఉంటుంది. ఇది మీకు ఒకవేళ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండి మీరు ఫీజు రియంబర్స్‌మెంట్‌కి ఎలిజిబిలిటీ ఉంటే గిన మీకు ఫీజు కూడా కొంచెము తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మీరు ఫీజు ఎంత కట్టాలి అనేదైతే అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ మీకు కాలేజీ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఏ కాలేజీలో వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఫీజు కట్టడానికి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్‌లో మీకు ఫీజు ఎంత కట్టాలి అనేది చూయించడం జరుగుతుంది. అక్కడ మీరు కట్టి రిసిప్ట్ అనేది మీరు అది పేమెంట్ చేసింది ఆ రిసిప్ట్ అనేది జిరాక్స్ తీసుకొనైతే వెళ్ళండి. కొంతమందేమో కాలేజీలోనే కట్టడం అయితే జరుగుతుంది. కొంతమందినేమో ఆన్‌లైన్‌లోనే పే చేస్తున్నారు. ఇది మీకు ఫీజు అనేది అక్కడే చూయించడం జరుగుతుంది. మీరు చూసుకొని మీరు ఫీజు అనేది కట్టండి. ఇక మీరు కాలేజ్ జాయినింగ్ అనేది ఇక్కడ వరకే 27థ్‌కైతే అయితుంది. ఇక కొంతమంది అడుగుతున్నారు థర్డ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది మేడం? థర్డ్ ఫేజ్ ఉంటుందా? ఉండదా? అనైతే అడుగుతున్నారు. థర్డ్ ఫేజ్ అనేది సెకండ్ ఫేజ్‌లో అన్ని కాలేజెస్ ఫిల్ అయితే మనకి థర్డ్ ఫేజ్ అనేది ఉండదు. మ్యాక్సిమము ఒకవేళ కాలేజీలో ఎవరైనా జాయిన్ కాకుండా ఉంటే కాలేజెస్‌లో మిగిలిపోయిన సీట్స్‌ని థర్డ్ ఫేజ్‌లో మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. థర్డ్ ఫేజ్‌కొచ్చేటప్పటికి చాలా తక్కువ కాలేజెస్ మాత్రమే ఉంటాయి. మీరు ఇంకా థర్డ్ ఫేజ్ ఉంటది. ఇంకా బెటర్ కాలేజ్ వస్తదని అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయకండి. ఇప్పుడు వచ్చిన కాలేజీలో మీరు జాయిన్ అయిపోండి. చాలామంది ఫస్ట్ ఫేజ్‌లో వచ్చినప్పుడు చాలామంది జాయిన్ కాలేదు. సెకండ్ ఫేజ్‌లో ఇంకా మంచి కాలేజీ వస్తుంది అని చెప్పేసి మీరు సెకండ్ ఫేజ్‌లో వచ్చిన దాంట్లో తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి. థర్డ్ ఫేజ్‌లో సీట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటేనే థర్డ్ ఫేజ్ ఉంటుంది. మీరు దాని మీద హోప్స్ అనేది పెట్టుకోకండి. ఇక నేనేంటంటే చాలామంది నన్ను ఫస్ట్ ఫేజ్‌లో అడిగారు. మాకు ఇంకా బెటర్ కాలేజీ వస్తుందా అని చెప్పేసి. అలాంటి వాళ్ళందరికీ మీరనుకున్న కాలేజీ వచ్చిందా? లేదా? అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. కొంతమంది మాకు చాలా లాంగ్ వచ్చింది. మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళాం కానీ ఆహ్, జాయిన్ అవ్వలేదు అనైతే చెప్పారు. మీరు సెకండ్ ఫేజ్‌లో పెట్టుకొని ఉంటారు కదా! మీరనుకున్న కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చిందా? లేదా? అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీ యొక్క ర్యాంక్ అంటే ఎస్టీ వాళ్ళకి మీ ర్యాంక్‌కి మీకు సీట్ వచ్చింది కదా! ఆ ర్యాంక్ మీరు సీట్ వచ్చింది. మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ప్రైవేట్ వచ్చినా, గవర్నమెంట్ వచ్చినా గాని మీకు ఎక్కువ లాంగ్ ర్యాంక్ వచ్చింటది కదా! 2000 అలాగా 1500, 1200 అలాంటి వాళ్ళు ఎవరికైనా మీకు సీట్ వచ్చింటే గిన మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను మీకు సీట్ వస్తుందని చెప్పేసి. అలాంటి వాళ్ళందరూ కూడా మీకు వచ్చింటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే మామూలుగా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్‌గా సీట్ కన్ఫర్మ్ అవుతుంది. లాంగ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ కన్ఫర్మ్ అవ్వాలంటే కొంచెం కష్టం. అంటే గవర్నమెంట్ కావాలి అని అయితే అడుగుతున్నారు. ప్రైవేట్‌లో అయితే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. మీకు ప్రైవేట్‌లో ఛాన్స్ కనీసం ప్రైవేట్‌లో అయినా వచ్చిందా? లేదా? అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఇష్టం ఉంటేనే చేయండి. లేకపోతే ఏం లేదు. ఏంటంటే తెలుసుకుందాం అంటే మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ వీడియో అనేది మనకి
ఎప్పుడు ఛానల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా నెక్స్ట్ ఇయర్ రాసే వాళ్ళకి విజిట్ అయినప్పుడు చూసి ఈ ర్యాంక్ వరకు మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది అయితే తెలుస్తుంది. దాని గురించి మీ యొక్క క్యాస్ట్, మీ యొక్క ర్యాంక్ పెట్టండి. మీకు సీట్ వస్తే గిన అది విషయం. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఇంకా డీటెయిల్‌గా అన్నీ మీకు చెప్పేసాను. మీరు అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. లేకపోతే కొన్ని కొన్ని కాలేజెస్ ఏమో కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఇవ్వండి ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనైతే అడుగుతారు. కొంతమంది కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయంటే ఇప్పుడే ఇవ్వండి అనైతే అడుగుతారు. మీరు అందుకనే అన్నీ కరెక్ట్‌గా తీసుకొని వెళ్తే మీకు సీట్ అలాట్‌మెంట్ అనేది చేసేస్తారు. ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. ఇదండి వీడియో. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి.